సార్ నా పేరు డాక్టర్ శివశంకర్. నేను అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే నేను బోధన చేసేటప్పుడు బోధనోపకరణాలుగా ఒక దారంతో లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేయాలనేది నా అంబిషన్గా ఉండింది. తర్వాత ఈ దారంతో చేసేటువంటి కళని మనకు కరోనా సమయంలో ఏం జరిగిందంటే ఇంట్లోంచి బయటికి రాకుండా కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఆ తర్వాత నేనేం చేశానంటే ఈ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో దారంతో బొమ్మలు వేద్దాం, బొమ్మలు స్టిఫ్ గా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో పెన్సిల్ పెన్నుతో కాకుండా ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం ప్రారంభించిన తర్వాత మొదట్లో కొంచెం అడ్డంకులుగా చేయలేకపోవడం, సరిగ్గా రాకపోవడం అంతా ఉంది. దీన్ని ఎలా అధిగమించాలని నాకు నేనుగా దాన్ని రూపుదిద్దుకొని ఇప్పుడు దేవాలయాల బొమ్మలు కానివ్వండి, వివిధ జాతీయ నాయకుల బొమ్మలు కానివ్వండి, దేవతామూర్తుల విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ దారంతో కూడా ప్రారంభించినప్పటి నుంచి మరలా బొమ్మంతా పూర్తి మరలా ఆడికొచ్చేటట్టుగా ఒకే దారంతో చేయటం అనేది నేర్చుకున్నాను. నేను 5 బ్యాచిలర్ డిగ్రీలు, 6 మాస్టర్ డిగ్రీస్, 4 డాక్టరేట్స్ ని పూర్తి చేశాను. బిఎస్సి బయాలజీని, తర్వాత బిఈడిని, బిఏ హిందీ పండిట్ ట్రైనింగ్, బిఎస్సి మ్యాథమెటిక్స్ ను, ఎంఎస్సి సైకాలజీని, ఎంఏ తెలుగును, ఎంఏ జర్నలిజంను, ఎంఈడిని, పీజీ డిప్లొమా ఇన్ ఎపిగ్రఫీ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, తర్వాత 4 డాక్టరేట్స్ ని పూర్తి చేయడం జరిగింది. అందువల్ల నాకున్నటువంటి జ్ఞానాన్ని కొత్త ప్రపంచానికి తెలియచేయాలి, నాకున్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా వాడుకొని కొత్త ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ దారపు కళని దారపుతో బొమ్మలు చేయడం నేర్చుకున్నాను. దీని తెలుగులో అయితే అచ్చ తెలుగులో అయితే సూత్ర కళ అని అంటారు, ఇంగ్లీష్ లో అయితే మాత్రం థ్రెడ్ ఆర్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. బొమ్మలు అందరూ చేస్తారు, కానీ ప్రారంభం నుంచి బొమ్మ పూర్తి అయిపోయి మరలా అక్కడికే దారం తీసుకురావాలంటే చాలా శ్రమతో కూడినటువంటి పని, చాలా ఓపికతో కూడా ఉండాలి, చాలా నైపుణ్యంతో కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చేసినట్లయితే ఆ బొమ్మను చేయొచ్చు, అందరూ కూడా చేయొచ్చు. నా దగ్గర చదివే పిల్లలకు కూడా నేను ఈ రకమైనటువంటి దారంతో తయారు చేసే విధానాన్ని నేర్పిస్తున్నాను. ఇంకా కూడా రాగి ఆకుల మీద కూడా బొమ్మలు వేసేటువంటి స్కిల్ ఉంది నా దగ్గర. అనేక రకాలైనటువంటి నైపుణ్యం ఉంది. తర్వాత నేను చాలా బుక్స్ రాయడం జరిగింది. మొల్ల రామాయణం అనే పుస్తకాన్ని, మొల్ల రామాయణం, తర్వాత మొల్ల ఎక్కడ పుట్టింది, ఆ స్థానికత ఆధారాలు అనేటువంటిది, తర్వాత మరిపాడు మండల చరిత్ర, అనంతసాగర మండల చరిత్ర, ఆత్మకూరు మండల చరిత్ర అనే పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఉదయగిరి రాజ్య చరిత్ర, తర్వాత సిద్ధార్థ రాజ్య చరిత్ర, తర్వాత అక్కడ గండికోట రాజ్య చరిత్ర అనేటువంటి చాలా చరిత్రలు రాజధాని అన్ని కూడా నా దగ్గర శాసనాధారితమైనటువంటి శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు దాదాపు హైదరాబాద్ ఆర్కివ్ డిపార్ట్మెంట్ లో కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా ఒక 10,000-20,000 సంబంధించిన బుక్స్ అని కొనుక్కొని మొత్తం కూడా శాసనాధారితమైనటువంటి విషయాలని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను చాలా ప్రయత్నాలు చేసిన. ఒక్క ఉదాహరణ, ఇక్కడ మన ఉదయగిరి రాజ్య చరిత్ర రాసేటప్పుడు ఉదయగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే చాలా మంది ఏమంటారంటే తూర్పు నుంచి కొండలు ఏం లేవు కనుక సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు కనుక ఉదయించిన వెంటనే ఇక్కడ కనిపిస్తాడు ఉదయగిరి అన్నాం. కానీ చారిత్రాత్మక విషయాలకు వెళితే 2వ ప్రతాపరుద్ర గజపతి యొక్క అమ్మ పేరు ఉదయమ్మ, ఆమె పేరు మీద ఏర్పడ్డది. ఇదే రకమైనటువంటి ఉదయగిరిని అక్కడ గజపతి రాజులు వాళ్ళు ఏర్పాటు చేయడం. ఇలా మొత్తం ఉన్నటువంటి కేవలం మాటలతో కాకుండా నిజ నిర్ధారణతో విషయాలు చేయడం, తర్వాత కొత్త రకమైన సృజనాత్మక విషయాలు తయారు చేయడం అనేది చేశాను. సార్ నేను ఇప్పటి వరకు దాదాపు 3,000 చిత్రాలను, పైచిలుకు చిత్రాలని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నాకు 5 ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. ఒకటి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, తర్వాత రియాలిటీ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, తర్వాత ఇండియన్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, నిన్న వచ్చేసి అమెరికన్ బుక్ ఆఫ్ విజ్డమ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వడం జరిగింది. రేపు ఆదివారం అంటే 29వ తేదీ ఆదివారం వచ్చేసి నాకు నంది అవార్డు వచ్చేసి రాజమండ్రిలో తీసుకుంటున్నాను సార్. ఈ రకమైనటువంటి నేషనల్ అవార్డ్స్ 63 దాకా తీసుకున్నాను. ప్రపంచ రికార్డ్స్ ని 5 దాకా తీసుకున్నాను. తర్వాత రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా అవి ఒక 70 అవార్డ్స్ ని తీసుకోవడం జరిగింది సార్. అవి వస్తుంటాయి అవార్డులు అనేది పెద్ద ప్రాధాన్యత ఏం కాదు, కానీ కాబట్టి మనం నేర్చుకునేటువంటి కళలో ఇంకా నూతనత్వాన్ని ఇంకా తీసుకురావాలనేటువంటి తాపత్రయం అయితే నాలో ఉంది సార్. థ్యాంక్ యూ సార్.